ఒక డాక్యుమెంట్, ఒక ఉత్తరం కూడా వచ్చింది. ఆ రోజు నుంచి అంతకుముందు ఒక 15 రోజుల నుంచి అకౌంట్స్ ఫ్రీజ్ కూడా అయ్యాయి. అంటే నేను ఈ మాట ఈ సంవత్సరము ఈ డేట్ ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలు, మా టైంలోనే ఆడిట్కి ఇబ్బంది వచ్చింది అని చెప్తున్న ఏదైతే ఉందో అది అబద్ధం. మా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఇంతకుముందు ఎందుకు ఆ సంస్థను మేము లాగాలి, ఒక రాజకీయ పార్టీగా అవసరం లేదు, వాళ్ళు తెస్తారేమో అని మేము వెయిట్ చేసాం. ఆ డాక్యుమెంట్ కూడా మళ్ళీ మీకు ఇస్తాం. మా దగ్గర మేము చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకున్నాము, ఇస్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా జగనన్న ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఆడిట్కి ఇబ్బంది రాలేదు, ఏ రోజు కూడా అకౌంట్స్ ఫ్రీజ్ చేయలేదు, ఏ రోజు కూడా ఆస్తులు అమ్మే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆస్తులు కూడా అమ్ముతున్నట్టుగా ఈనాడు పేపర్లోనే అడ్వర్టైజ్మెంట్ కూడా చూస్తున్నాం, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు కళ్యాణదుర్గంలో ఏమన్నారంటే రాజకీయం కోసమే చేస్తున్నారు, రాయలసీమలో ఎక్కడ చేయకూడదు ఈ ఉద్యమము, జిల్లా అధ్యక్షుడు జిల్లాలో ఎక్కడ చేయకూడదు, కళ్యాణదుర్గంలోనే ఎందుకు చేస్తున్నారని చెప్పారు. కళ్యాణదుర్గంలో కూడా బెలుగుప్పలోనే గుంచుతాండలోనే ఎందుకు చేశామంటే 1969లో అక్కడి నుంచే ప్రారంభం చేశారు. ఇప్పుడు డచ్ దేశస్థుడు మన ఫెరర్ గారు ఆధ్వర్యంలో అక్కడి నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి మేము అక్కడి నుంచే ప్రారంభం చేశాం. ఈరోజు ఆస్తులు కూడా ఎక్కడి నుంచి అమ్ముతున్నారు, బెలుగుప్ప నుంచే స్టార్ట్ అయింది. బెలుగుప్ప కళ్యాణదుర్గంలోనే వచ్చిన 5-6 ఆస్తులు అమ్మాల్సి వస్తే, ఎకరాలు అమ్మాల్సి వస్తే అక్కడి నుంచి అమ్ముతున్నారు. అందువల్ల రాజకీయం చేయడానికి మేము ఆడిట్ని ఉపయోగించుకోవట్లేదు. ప్రజలకు సంబంధించింది, పేదలకు సంబంధించింది, కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, పేదలకు సంబంధించింది. అది లేకపోతే ఎవరికి నష్టం? ప్రత్యేకించి ఎవరికి నష్టం? పెద్దవాళ్ళకి ఏం నష్టం లేదు, పేద కులాల వాళ్ళకే, పేద వాళ్ళకే నష్టం. అందుకోసమే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా బాధ్యతగా మేము భావించాం. 1,00,000 కార్డులు, 1,00,000 పోస్ట్ కార్డులని మేము పోస్ట్ చేస్తాము ప్రధానమంత్రి గారికి నేరుగా. అవన్నీ వారు అడ్రస్ చేస్తూ సేవ్ ఆర్డిటి మీదనే, సేవ్ ఆర్డిటి అనే నినాదం మీదనే 1,00,000 పోస్ట్ కార్డులు పోస్ట్ చేస్తాం. అది కూడా 4 భాషల్లో ఉంటుంది. సేవ్ ఆర్డిటి కార్యక్రమం విషయం కూడా తెలుగు భాష, హిందీ భాష, వాళ్ళకి సంస్కృతం చాలా ఇష్టం కాబట్టి సంస్కృతంలో కూడా రాస్తాం. ఆర్డిటి రక్షతాం అని అది కూడా రాస్తాం. నేర్చుకున్నాను ఏమంటారు, రక్షిస్తామంటే దాన్ని కూడా. తర్వాత ఇటు ఇంగ్లీష్ ఎటు ఉంటుంది సేవ్ ఆర్డిటి. దీన్ని 1,00,000 కార్డు పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని పత్రికలుగా మీరు, ప్రజలుగా వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈసారన్నా మీరు అర్థం చేసుకోండి.